Hello everyone, welcome back to our channel. So BRN subject lo case studies lo problematic laga adige chance anedi undi. So problematic lo that too unit number 4 lone unnayi. Unit number 1 2 3 5 lo kini theory lagane adugutadu, like normal ga manam ela rastamu comprehensive laga alage untundi, kani 4th unit lo manamu problematic నేర్చుకుంటున్నాం కాబట్టి సో క్వశ్చన్ లో వాడు కేస్ స్టడీస్ లో ప్రాబ్లమాటిక్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, సో లాంగ్ లో మనకి కై స్క్వేర్ టెస్ట్, అనోవాస్, రిగ్రెషన్, కోరిలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఏవైతే చూసినామో అవి నేర్చుకుంటే కేస్ స్టడీస్ వచ్చేస్తాయి. ఆ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఇక్కడ జస్ట్ నేను ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానని చెప్తున్నాను. ఇక్కడ వాడు ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, కై స్క్వేర్ టెస్ట్ని కనుక్కో అంటున్నాడు. సో మనం ఎలా కనుక్కుంటాము, సేమ్ కై స్క్వేర్ టెస్ట్ని టేబుల్ వాల్యూస్తో కన్వర్ట్ చేసుకొని మనం కై స్క్వేర్ టెస్ట్ని కనుక్కోవాలి. సో కై స్క్వేర్ టెస్ట్ నుంచి ఒక ప్రాబ్లమాటిక్ అడిగాడు, సేమ్ వాడు ఇచ్చిన డేటాని టేబుల్ ఫార్మాట్లో వేసుకొని చేయాలి. గాట్ ఇట్. నెక్స్ట్ కేస్ నెంబర్ 2లో 1 వే అనోవా కూడా అడగొచ్చు, 2 వే అనోవా కూడా అడగొచ్చు. సో అనోవాస్ నేర్చుకుంటే కేస్ స్టడీస్లో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ వాడు అనోవానే అడుగుతున్నాడు. సో చెప్పలేము మనం ఏం అడుగుతాడు కాబట్టి, సో బెటర్ మీరు అనోవా నేర్చుకుంటే బాగుంటుంది. సో అనోవా వచ్చేస్తే మీకు ఏంటంటే ఐదర్ మీకు కేస్ స్టడీస్లో అనోవా అయినా అడగొచ్చు, లేదు అని అంటే కై స్క్వేర్ టెస్ట్ అయినా అడగొచ్చు, లేదంటే సింపుల్గా అయిపోవాలి అని అంటే రిగ్రెషన్ కూడా అడగవచ్చు. రిగ్రెషన్ అయినా కోరిలేషన్ అయినా ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. కానీ ఎక్స్పెషల్లీ మీరు అనోవాస్లో 1 వే అడుగుతున్నాడా, 2 వే అడుగుతున్నాడా, ఓకేనా? 1 వే అడిగితే ఎలా అడుగుతున్నారు, 2 వే అడిగితే ఎలా అడుగుతున్నారు అనేది చూసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ కవర్ చేసినారు అనుకోండి, మీకు కేస్ స్టడీస్లో కూడా ఈజీగా అర్థమైపోతుంది. థియరీ అంటే వీ కెన్ రైట్ ఇట్ బై అవర్ ఓన్ సెల్స్, ఓకే? సో మనం ఇంతకుముందుకు హెచ్ఆర్ఎంలో కానీ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్లో కానీ ఎలా అయితే రాసామో థియరీ అలాగే వస్తుంది. సో దాంట్లో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ కేస్ స్టడీస్ ప్రాబ్లమాటిక్ అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిఫికేషన్ కోసం ఇందులో అప్డేట్ ఇస్తున్నాను, ఓకే? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, okay? So all the very best for your preparation and examination. See you all in the next video. Bye bye everyone.